హబక్కూకు గ్రంథం ఉపోద్ఘాతాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క హబక్కూకు గ్రంథం ఉపోద్ఘాతం ద్వారా ఇంట్రడక్షన్ ద్వారా మాకు అందరికీ జ్ఞానమును అనుగ్రహించి అర్థం చేసుకునే మనసును కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. నహూము, హబక్కూకు, జెఫన్య అనేటువంటి గ్రంథత్రయం సామాన్య లక్షణాలు కనిపిస్తాయి. మానవత పట్ల దేవుని వైఖరిని వీరు 3 దృక్కోణాల్లో చూస్తాము. మరి దేవుని ప్రభుత్వం మానవ ప్రభుత్వాలపై ఎలా ఆజమాయిషీ చేస్తుంది ఈ యొక్క 3 గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. మానవ జీవితాన్ని దేవుడే కనిపెట్టి చూస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు, ఆయనే పర్యవేక్షకుడు. 3 గ్రంథాలు ఒకే కాలానికి చెందినవి. యెషయా, యెహోయాకీము అనేటువంటి 2 రాజుల పరిపాలనా కాలంలో ఈ యొక్క 3 గ్రంథాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉత్తర రాజ్యం అప్పటికే చెరలోకి పోయింది, దక్షిణ రాజ్యం చెరలోకి పోవడానికి సిద్ధంగా ఉంది. యోషియా తరువాతి రాజులందరూ కూడా చెడ్డవారే. అస్సూరు రాజుదైన నినివే మాత్రమే నహూము ప్రవచనాంశం. దేవుడు న్యాయశీలి, నీతిమంతుడు, ప్రేమామయుడు, నిష్పక్షికంగా తీర్పు తీర్చేటువంటి దేవుడని నహూము ప్రకటించాడు. అయితే హబక్కూకు మరో దృక్కోణంలో సమస్యను చూస్తున్నాడు. హబక్కూకు ప్రశ్నల ప్రవక్త. దేవుడు ఈ సమస్యను వెంటనే ఎందుకు పరిష్కరించడు? ఈ లోక వ్యవహారాలలో ఎందుకు జోక్యం కలిగించుకోడు? ఈ అన్యాయాలను మరి ఎందుకు అరికట్టడు? చూస్తూ ఊరుకుంటాడేమిటి? విశ్వాసులు ప్రశ్నిస్తూ ఉంటుంటారు కదా. లోకంలో ఈ బాధలకు, శ్రమలకు అర్థం ఏంటి అంటూ కొంతమంది ప్రశ్నార్థకాలతో శూన్యంలోకి మరి చూస్తూ ఉన్నారు. దేవుడు ఈ ప్రశ్నలకు చెప్పిన జవాబే హబక్కూకు గ్రంథం. హల్లెలూయా. దేవుడు బబులోను జాతిని ఏర్పరుస్తున్నాడు, బబులోను యూదాపై ప్రయోగిస్తున్నాడు. యూదా పశ్చాత్తాపం చెందకపోతే బబులోను చెరలోకి పోక తప్పదు. బబులోనే దేవుని శిక్షాదండం. ఇదే హబక్కూకు అర్థమవడం లేదు. బబులోను మంచిదే, కానీ అలాంటి బబులోనును దేవుడు వాడుకోవడం ఏంటి? ఈ ప్రజలను శిక్షించడానికి ఇంతకంటే మంచి సాధనం దేవునికి దొరకలేదా అని చెప్పి ఆయన ప్రశ్న. ఈ గ్రంథానికి క్రొత్త నిబంధనకు కొన్ని సన్నిహిత సంబంధం ఉంది. క్రొత్త నిబంధనలో 3 ముఖ్యమైనటువంటి సైద్ధాంతిక గ్రంథాలు ఉన్నాయి. 1 రోమాపత్రిక, 2 గలతీ పత్రిక, 3 హెబ్రీ పత్రిక. ఈ 3 కూడా హబక్కూకు గ్రంథం నుంచి ఉదహరించబడినటువంటి సందర్భాలు ఉన్నాయి మనకి. హబక్కూకు 2:4 నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకును అని ఇక్కడ హబక్కూకు గ్రంథంలో మనకి ఈ మాట స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడినది. హబక్కూకు గ్రంథం 2:4 నీవు ఎంత చెప్పావని కాదు, కానీ ఏం చెప్పావు అన్నదాన్ని బట్టే నీ మాట నాణ్యత నిర్ధారణకు వస్తుంది. హబక్కూకు అనేటువంటి పేరుకు అర్థం కౌగిలింత, హృదయానికి హత్తుకునేవాడు. హబక్కూకు ఒక ప్రవక్తగా తన ప్రజలను కౌగిలించుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, క్రొత్త నిబంధనలో థియోఫిలాస్ అనేటువంటి పేరు అచ్చం అలాగే ధ్వనిస్తుంది. దేవునికి ప్రియుడు, అతని వ్యక్తిగత జీవిత విశేషాలు అతడు చెప్పలేదు. యేసు శిష్యుడైనటువంటి తోమాకు ధర్మ సందేహాలు ఎక్కువ. అలాగే హబక్కూకు కూడా మాటకు సందేహం అన్నమాట. ప్రియులు గమనించాలి, మాటకు సందేహమే, డౌట్, ప్రశ్న. హబక్కూకు ప్రవక్తే కాదు, కవి కూడా. ఈ గ్రంథమంతా కూడా పద్య కవిత. యోనా గ్రంథం గద్యం, యోనాది మాట, హబక్కూకుది పాట. హబక్కూకు విచిత్ర వ్యక్తి. హబక్కూకు ఒక విచిత్రమైన వ్యక్తి. 3వ అధ్యాయం అంతా కూడా స్తుతి పాట, హబక్కూకు చేసినటువంటి ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? ఈ ఉపోద్ఘాతం జాగ్రత్తగా ఉండండి. దేవుడు లోకంలో ఎందుకు చెడుగును ఉండనిస్తున్నాడు అనేటువంటి ప్రశ్నకు ఈ హబక్కూకు గ్రంథంలో జవాబిస్తున్నాడు. లోకంలో దౌర్జన్యం ఉన్నది, అన్యాయం ఉన్నది. ఎందుకని దేవుడు తగినటువంటి కాలంలో తీసుకోడు? తప్పకుండా తీసుకుంటాడు. పాత నిబంధనలో హబక్కూకు, కొత్త నిబంధనలో తోమా. ఆధునిక యుగంలో సగటు మనిషి అడిగేటువంటి ఎందుకనే ప్రశ్నకు ఈ గ్రంథం జవాబిస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నహూము గ్రంథంలో దేవుని తీర్పు ఉంది. దేవుడు ప్రేమ కదా, ఎలా శిక్షిస్తాడు? ఇది నహూము ప్రశ్న. హబక్కూకు ప్రశ్న, దేవుడు ఈ చెడుగును శిక్షించకుండా ఎందుకు మౌనంగా ఉన్నాడు? హబక్కూకు గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానాంశం విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంటే విశ్వాసం. హబక్కూకు గ్రంథంలో ప్రధానాంశం ఏంటంటే
విశ్వాసం, నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించనని గలతి 3:11లో మనం కొత్త నిబంధనలో కూడా చూస్తూ ఉన్నాం. హెబ్రీ 10:38లో నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 38వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. హబక్కూకు ఒక ప్రశ్న, దేవుడు లోకంలో చెడుగును ఎందుకు ఉండనిస్తున్నాడు? మొదటి ప్రశ్న అన్నమాట. దేవుని జవాబు, యోధాను శిక్షించడానికి కల్దీలను రేపుతున్నాడు. హల్లెలూయా. రెండవ ప్రశ్న, దేవుడు దుర్మార్గులను వాడుకొని తన ప్రజలను శిక్షించడం ఎందుకు? హబక్కూకు రహస్య సమస్యలను దేవుని రహస్య స్థలానికి తీసుకెళ్ళాడు. దేవుని దర్శనం కోసం కనిపెట్టాడు. దేవుడు మానవతను 2 వర్గాలుగా విభజించాడు. ఒక గుంపు పాపంతో పండిపోయి నాశనానికి పరిగెత్తుతుంది, మరొక గుంపు విశ్వాసం ద్వారా దేవుని దిశగా వెళ్తుంది. ఈ 2 గుంపులు నాటి నుంచి నేటి వరకు కనిపిస్తూనే ఉన్నారు. ఈ 2 గుంపులు దేవుడు లోకంలో ఉన్న జాతులన్నిటి మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తమే జాతులన్నిటి పట్ల పూర్తిగా నెరవేరుతుంది. ప్రవక్తకు ఆనందం కలిగించే అంశం 3వ అధ్యాయంలో ఉంది. దేవుని జవాబుతో తృప్తి చెందాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని జవాబుతో తృప్తి చెందాడు ఇక్కడ ప్రవక్త, మనం గమనించినట్లయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఈ యొక్క హబక్కూకు గ్రంథం ఉపోద్ఘాతం మరి మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానించుకున్నప్పుడు మిగతా విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.